గడిచిన మాసాలన్నీ కూడా దేవుడు మనందరినీ ఆయన రెక్కల చాటున దాచి భద్రపరిచి మరొక బల్ల ఆరాధనలో దేవుడు పాలు పొందడానికి సమయం ఇచ్చిన దేవుని నామాన్ని ఘనపరుస్తూ చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మీ అందరికీ కూడా స్నేహితుడి దినోత్సవ శుభాకాంక్షలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక మాటను పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు స్నేహితుల దినోత్సవ సందర్భముగా వాక్యములో నుంచి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 24వ వాక్యాన్ని కూడా చదువుకుందాం. బహుమంది చెలికాండులు గలవాడు నష్టపడును, సహోదరుని కంటెను ఎక్కువగా హత్యుండు స్నేహితుడు గలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు స్నేహితుల దినోత్సవం, ఫ్రెండ్షిప్ డే. భూమి మీద స్నేహితుడు లేని మనుషుడు లేడండి. ఉంటారంటారా? చిన్న పిల్లలు మొదలుకొని దేవుని సన్నిధికి వెళ్ళిపోయే వృద్ధుల వరకు కూడా, ఆఖరికి మంచం మీద కూర్చున్న ముసలోడు కూడా స్నేహితుడు ఉన్నాడంటారా లేదంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా కూడా ఈ లోక సంబంధమైన స్నేహం. ఏంటంట? ఇదంతా కూడా ఈ లోక సంబంధమైన స్నేహం. స్నేహితుడు లేని వాడు ఎవ్వడు కూడా లేడు ఈ లోకంలో. అది ముసలివాళ్ళు కానీ, లేదా ఆడవాళ్ళు కానీ, పురుషులు కానీ, లేదా చిన్న పిల్లలు కానీ, ప్రతి ఒక్కరికి ఎవరో ఒకడు ఖచ్చితంగా స్నేహితుడు అనేవాడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన ఈ సామెతల గ్రంథంలో సొలొమోను రాస్తూ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు నీకు సహోదరుడిగా ఉంటాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను సొలొమోను రాస్తూ తెలియపరుస్తున్నది. దేవునికి స్తోత్రం. ఒక స్నేహితుడు ఉంటే, నిజమైన స్నేహితుడు ఉంటే మనల్ని ఏం చేస్తాడట? విడవకుండా ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. రెండో మాట అంటున్నాడు, అట్టివాడు దుర్దశలో నీకు సొంత రక్త సంబంధి కంటే ఎక్కువగా ఉంటాడు. నిజమైన స్నేహితుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది స్నేహితులను కలిగి ఉన్నాం. ఈరోజు చాలామంది స్నేహితులను కలిగి ఉన్నాం. ఈరోజు ఆ యొక్క స్నేహితుడు నీ యందు లేదా దేవుని సన్నిధిలో నిజమైన వాడిగా ఉండి నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా? నీ కష్ట సమయంలో నీకు సమీపముగా ఉంటున్నాడా లేదా అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఈ లోక స్నేహనాలు ఎలా ఉన్నాయి అంటే అవసరాన్ని బట్టి మారిపోతున్నారు. ఎలా ఉన్నాయంట? నీ దగ్గర ఏదైనా లాభం ఉంటే, నీ దగ్గర నుంచి ఏదైనా వాడికి లేదా వాళ్లకు కలిసి వచ్చేది ఉంటే నీతో స్నేహం చేస్తున్నారు. లేకపోతే నువ్వెవరో వాళ్ళెవరో. అన్నీ ఉన్నప్పుడు నీ కూడా తిరుగుతారు 10 మంది. ఏమీ లేనప్పుడు నీ దగ్గర నుంచి పారిపోతారు. ఎందుకని? నువ్వెక్కడ సహాయం అడుగుతావు అని.
దేవునికి స్తోత్రం. కానీ బైబిల్ ఏం చెబుతుందయ్యా అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను విడువక ప్రేమించేవాడే నిజమైన స్నేహితుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ఎవడయ్యా అంటే నీ ఆనందంలో నీ కూడా ఉండేవాడు కాదు, నీ సంతోషములో నీ వెంట వచ్చేవాడు కాదు, నీకు ధనం ఉన్నప్పుడు నీ వెనక తిరిగేవాడు కాదు, కానీ నీ వెనుకే ఉండి నీ ఆపదలో కూడా నీకు సహాయం చేసేవాడే నిజమైన స్నేహితుడు. అలా ఎవరైనా ఉన్నారయ్యా అంటే ఈ లోకములో స్నేహితులుగా పిలువబడేవారు చాలా మంది ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా ఏదో ఒక స్థితిలో ఏదో ఒక పరిస్థితులు ఏమైపోతారు, విడిపోతారు. ఒక మాటలో చెప్పాలంటే 5th నుంచి 10th క్లాస్ వరకు కొంతమంది స్నేహితులు ఉంటారు, 10th నుంచి ఇంటర్ వరకు కొంతమంది స్నేహితులు ఉంటారు, ఇంటర్ నుంచి డిగ్రీ వరకు కొంతమంది స్నేహితులు ఉంటాడు. ఈ స్నేహితులు ఉండగా నీకు వీధిలో కొంతమంది స్నేహితులు ఉంటారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు చిన్నప్పుడు చదువుకునే స్నేహితుడితో ఇప్పుడు నువ్వు స్నేహం చేస్తున్నావా? నువ్వు చిన్నతనంలో చదువుకునే స్నేహితులతో ఇప్పటికీ నువ్వు స్నేహంగా ఉండగలుగుతున్నావా? అదంటే కొంతమంది అవునంటారు, కొంతమంది ఉండట్లేదు అంటారు. అంటే ఆ స్నేహం అక్కడితో ఏమైపోయింది? 5వ తరగతి స్నేహం 5వ తరగతితో అయిపోయింది, 6వ తరగతి నుంచి కొత్త స్నేహం. అంటే ఈ లోక సంబంధమైన స్నేహం ఎలాంటిదయ్యా అంటే స్టేజీలు మారుతుండగా ఆ స్నేహంలో మార్పు కూడా వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు నేను అంటాను, ఇలాంటి స్నేహం నిన్ను ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేదిగా ఉంటుందా? ఎక్కడో కొంతమంది ఉన్నారు స్నేహితుల కొరకు తమ ప్రాణాలను సైతం అర్పించేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడుంటున్న స్నేహం నా భాషలో చెప్పాలంటే ఈ 2020 సంవత్సరం నుంచి వస్తున్న స్నేహం అంతా కూడా ఏదో ఆశించి ఏదో నీ దగ్గర నుంచి పొందుకోవాలని చేస్తున్నారే తప్ప ఒకప్పుడున్న స్నేహం ఈరోజు వారిలో లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు స్నేహితుడు ఉండవలసిన కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒక స్నేహితుడు ఏ విధంగా ఉంటే ఆ యొక్క స్నేహం నిజమైనది అనే దాన్ని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో కొన్ని లక్షణాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఏంటయ్యా అంటే మొదటట ఆ వ్యక్తి ప్రేమించేవాడిగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పాలి? నిన్ను ప్రేమించేవాడిగా ఉండాలి. రెండవది నిన్ను క్షమించేవాడిగా ఉండాలి. నీ స్నేహం ఎలా ఉండాలి? ఈరోజు నీకు స్నేహితులు ఉన్నారు, నువ్వు వాళ్ళకి నిజమైన స్నేహితుడిగా ఉన్నావో లేవో నీవు కూడా పరిశీలించుకోవాలా. దేవునికి స్తోత్రం. ఒకటి ప్రేమించేవాడిగా ఉండాలి, రెండవది క్షమించేవాడిగా ఉండాలి, మూడవది త్యాగం చేసేవాడిగా ఉండాలా. చెప్పండి ఎలా ఉండాలా? మొదటిది ప్రేమించేవాడు, రెండవది క్షమించేవాడు, మూడవది త్యాగము చేసేవాడు, నాలుగవది నిజాయితీగా ఉండేవాడు కావాలి. దేవునికి స్తోత్రం. నీ స్నేహితునిలో ఈ 4 లక్షణాలు ఉంటే అతనే నీకు నిజమైన స్నేహితుడు. ఈ 4 లక్షణాలు కలిగిన వాడు, ఈ 4 లక్షణాలు కలిగిన వారు నీతో ఉంటే వారు నీ దుర్దశలోనట నీ సొంత రక్త సంబంధము కంటే ఎక్కువగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు మనము దేవుని సన్నిధిలో ఈ లోక సంబంధమైన స్నేహితులుగా మనం చాలామంది కలిగి ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యానుసారంగా మనము దేవునికి స్నేహితులమై ఉండాలట. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను నీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు ఎవరు చెబుతున్నారో తెలుసా? ఈ మాటలు ఎవరు చెబుతున్నారో తెలుసా అండి? యేసు ప్రభు నేరుగా తెలియపరుస్తున్నాడు ఈ మాట.
ఏంటి? ఎవరు నిజమైన స్నేహితుడు, ఎవరు యేసయ్యకు లేదా దేవునికి స్నేహితులుగా ఉండగలిగేవారు ఎవరయ్యా అంటే, ఎవరైతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరిస్తారో వారే దేవునితో లేదా దేవునికి నిజమైన స్నేహితులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. అసలు ఒక స్నేహితుడు అంటే ఏంటి? ఒక స్నేహం అంటే ఏంటి? నీకు ఖాళీ ఉన్నప్పుడు లేదా నీకు ఎప్పుడైతే కలవాలనుకుంటావో అప్పుడు వెళ్ళగలిగేది అందరి దగ్గరికే వెళ్ళలేం, కానీ కొంతమంది దగ్గరికే వెళ్ళగలం. అందరి దగ్గరికి వెళ్ళలేం, కానీ కొంతమంది దగ్గరికే మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే కొంచెము సమయం దొరికినా వాళ్ళతో మాట్లాడాలని, వారితో గడపాలని మనం అనుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే వాళ్ళు నీ మాట వింటారు కాబట్టి నీవు వాళ్ళ మాట వింటావు. దేవుడు కూడా అది చెప్తున్నాడు, నువ్వు నా స్నేహితుడిగా ఉండాలంటే నా మాట నువ్వు వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవునికి స్నేహితుడిగా పిలువబడుతున్నాడు. యాకోబు గ్రంథము చదవండి యొక్క మాటను, 4వ అధ్యాయము. యాకోబు గ్రంథము 2వ అధ్యాయము 21, 23 వచనాల వరకు చదువుకుందాం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసమును అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడెను. దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్నేహితుడని ఎవరికి పేరుందంట? అబ్రహాముకుంది. ఎవరికి ఉందండి? 15వ అధ్యాయములో ఆ యొక్క యోహాను సువార్త 14వ వాక్యంలో ఏం చదువుకున్నామంటే, ఎవరు నా స్నేహితుడయ్యా అంటే నా ఆజ్ఞను అనుసరించేవాడు నా స్నేహితుడు అన్నాడు. అదే వాక్యమును చూపిస్తూ అబ్రహాము నా స్నేహితుడని దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. ఎందుకు దేవుడు అబ్రహాము స్నేహితుడిగా ఎంచుకున్నాడు అని అంటే, మీ అందరికీ చాలా మార్లు తెలియపరిచాను. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, అబ్రహాముకు దైవ దర్శనము కలిగినప్పుడు ఒక్క స్వరాన్ని పట్టుకుని తన ప్రాంతమును విడిచి వెళ్ళిపోయాడు. ఏం పట్టుకుని వెళ్ళాడండి? ఒక స్వరము వినబడింది. ఆ స్వరమును బట్టి, ఆ స్వరమును నమ్మి ఆయన ఆ యొక్క ఊరు అనే ప్రాంతము విడిచి దేవుడు చూపించే ప్రాంతానికి పయనమై వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు చూడండి, మన స్నేహంలో కూడా చాలామంది ఫోన్ చేసి అంటారు, అర్జెంటుగా రా అని అంటే మాట ఇంకేం అడగం, ఎందుకు రమ్మంటున్నాడు ఏం అడగం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం కూడా టక్కన బండి తీసుకునో లేకపోతే ఏదో పని మీద ఇంటికాడ చెప్పకుండా కూడా మారిపోయిన సందర్భాలు చాలా కనబడుతుంటాయి. అలాగా అబ్రహాం అంటున్నాడు, ఆ రోజు వాక్యము అయిన దేవుని యొక్క మాట విని ఎలా వచ్చేసాడంటే, నేను ఎక్కడికి వెళ్ళాలా, నా పరిస్థితి ఏంటి ప్రభువా అని అడగలేదండి. వాక్యమును విన్నాడు, వాక్యమును నమ్మాడు, మాట పట్టుకుని వచ్చేసాడంతే. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, అబ్రహాముకు దేవుడు ఏదైతే చెప్పాడో ఎప్పుడు కూడా వాక్యమును విడిచి తిరిగేవాడు కాదు. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నాడు. ఇస్సాకుతో ఆడుకుంటున్నప్పుడు
ఏమంటున్నాడు? అబ్రహమా, నీకు ఉన్న ఒక్కగానొక్క కుమారుని తీసుకుని మోరియా ప్రదేశమునికి వెళ్ళి నాకు బలర్పించే అన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించడం అంటే దేవుడు మనకు చెప్పుతున్న ప్రతి మాటను మనం అనుసరిస్తే మనం కూడా ఆయన స్నేహితులమై ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము మోరియా పర్వతం మీద తీసుకుని వెళ్ళాడు. ఆ యొక్క దహన బలికి కట్టెలు వేర్చాడు, బలిపీఠాన్ని సిద్ధపరిచాడు. అక్కడ కూడా అనుమానం లేదు. ఆ యొక్క ఏం చేశాడట? ఇస్సాకును పరుండ చేసి తన కత్తి ఎత్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి అబ్రహాము ఎంత నమ్మాడంటే, ఈరోజు చాలామంది కొన్నిసార్లు ఇంటికాడోళ్ళని కూడా నమ్మరు, స్నేహితులు నమ్మినట్టుగా. ఇంటికాడోళ్ళని కూడా నమ్మరు, స్నేహితులు నమ్మినట్టుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని రహస్యాలు ఇంటికాడ కూడా తెలియవు, స్నేహితులకు తెలిసినట్టుగా. అంతగా కొంతమంది స్నేహితుల మీద డిపెండ్ అయిపోతూ ఉంటారు. అంటే వాళ్ళని వాళ్ళు అంతగా నమ్ముతున్నారు కనుక వాళ్ళు ప్రతి విషయాన్ని స్నేహితులతో పంచుకోవడానికి ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం. అబ్రహాము కూడా ఇంటి వారి మీద ఎప్పుడూ ఆధారపడలేదు, ఎప్పుడు పరిస్థితి మీద ఆధారపడలేదు. అబ్రహాము ఆధారపడిన వాడు ఒక్కడే, దేవుడు, దేవుని యొక్క వాక్యము. అయ్యా, 99 సంవత్సరాలకు పుట్టాడు, లేక పుట్టాడు, బలిచ్చేయమంటావా అని అడగలేదే. తెల్లవారుజామున మళ్ళీ భార్య అయిన శారాకు తెలిస్తే తల్లి ప్రేమ కాళ్లకు బంధాలు వేసేస్తుందని తెలిసి దేవుని మాటకు నేను జవదాటకుండా ఉండకూడదని తెల్లవారునే చీకటి ఉండగానే పనివారిని సిద్ధపరుచుకుని గాడిదను అదేవిధంగా అక్కడ అవసరమైన ప్రతి సామాగ్రిని తీసుకుని బయలుదేరిపోయాడు. అవునా? భార్య అయిన సారాకు తెలిస్తే ఏం చేస్తుంది? ఒకగానొక కుమారుణ్ణి బలి చేస్తావని ఆపేస్తుందేమో అని. అక్కడ మాట్లాడింది ఎవరు? దేవుడు మాట్లాడాడు. ఆ రోజు 12వ అధ్యాయములో బూరు అనే ప్రాంతములో ఉన్నప్పుడు ఏ స్వరమైతే వినబడిందో, తరువాత ఇదిగో నీ వద్దకు నీ సంతానాన్ని ఇది భూమి అంత విస్తారమైన ఇసుక రేణువుల కంటే విస్తరింపజేస్తాడని ఏ స్వరమైతే వినబడిందో, అదే స్వరము, అదే ఇస్సాకు పుడతాడని చెప్పినప్పుడు ఎంత నమ్మాడో, అదే స్వరము ఇస్సాకును తీసుకుని వెళ్ళి బలి అన్నప్పుడు కూడా అంతే నమ్మాడు. ఇచ్చినప్పుడు పొందుకునేటప్పుడు ఎంత నమ్మాడో, తీసుకునేటప్పుడు కూడా అంతే నమ్మాడు దేవుని యొక్క వాక్యాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు అబ్రహాము సిగ్గుపరచబడ్డాడయ్యా అంటే సిగ్గుపరచబడలేదు, కానీ అబ్రహాము మరింత ఆశీర్వదించబడ్డాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోక స్నేహితులు ఉండడం తప్పు కాదు అని చెప్పట్లేదు. ఈ లోక స్నేహితులు ఉండాలి, కానీ ఆ స్నేహము నిన్ను ఎంతవరకు తీసుకెళ్తుంది? ఆ స్నేహం నిన్ను మోసం చేసే స్నేహంగా ఉంటుందో లేదో ఒకసారి చూసుకోండి. ఆ యొక్క లోక సంబంధమైన స్నేహం, నువ్వు ఎంతగానో నమ్ముతున్న ఆ యొక్క స్నేహము నిన్ను ఏ విధమైన లేదా నీ వద్ద నుంచి ఏది ఆశించకుండా నీతో స్నేహం చేస్తున్నారంటే అది నమ్మలేం. దేవునికి స్తోత్రం. నీ యొద్ద నుంచి ఏది కూడా ఆశించకుండా ఈ లోకంలో ఉన్న ఏ మనుషుడు స్నేహం చేయలేడు. ఏది ఆశించకుండా, ఏది నీ దగ్గర నుంచి పొందుకోకుండా నిన్ను విడువక ప్రేమించేవాడు ఒక్కడే ఒక్కడు, ఆయన యేసు ప్రభువారు. పాత నిబంధన కాలములో నుంచి ఇప్పటి వరకు కూడా నీ యొద్ద నుంచి ఏది, మనుషుని యొద్ద నుంచి ఏది ఆశించకుండా నిన్ను విడువక ప్రేమిస్తున్నవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, నీకు నిజమైన స్నేహితుడు కలిగి ఉన్నావా? నువ్వు దేవునికి నిజమైన స్నేహితుడుగా ఉన్నావా? దేవునికి స్తోత్రం. చాలామంది దేవునితో సహవాసం కోల్పోతున్నారు. దేవునితో సహవాసం కోల్పోవడం అంటే మనం దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రతిరోజు సాయంకాలమున
ఆదాము అవ్వల దగ్గరికి వస్తూ ఉండేవాడు. ఎందుకని కొన్ని కోట్ల కొలది దేవదూతలు ఉన్నాయి. కొన్ని కోట్ల కొలది దేవదూతలు ఉన్నాయి. ఆ దేవదూతల సహవాసం దేవునికి ఆనందాన్ని కలిగింప చేయలేదు, కానీ మట్టితో చేసిన మానవుని యొక్క మాట, మట్టితో చేసిన మానవుని యొక్క సహవాసము దేవుణ్ణి ఆనందింపచేసేదట. ప్రతిరోజు సాయంకాలపు వేళ ఎక్కడికి వస్తుండేవాడు దేవుడు? ఏదైనా తోటలోనికి వస్తుండేవాడు. ఏదైనా తోటలోనికి వచ్చి మంచి చెడులతో మాట్లాడుతూ ఆ యొక్క ఆదాము అవ్వలతో కొంత సమయం గడిపిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళేవాడు? పరలోకానికి, ఆకాశంలోనికి వెళుతుండేవాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడయ్యా అంటే ఆయనకు నీ సహవాసము దేవుణ్ణి ఆనందింపచేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను చాలా మార్లు చెప్పాను, ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా నువ్వు దేవునితో మాట్లాడగలిగే అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి. మోషేతో అంటాడు, ఇదిగో మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడడం ప్రారంభించాడు. ఎప్పుడు అని అంటే మోషేకు దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. మోషే, నువ్వు నేను చెప్పినట్టు ఆలకించు, ఇదిగో ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించు అని మోషేకు చెబుతున్నప్పుడు మోషే కూడా దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ ముందు కొనసాగుతూ ప్రారంభించాడు. వెంటనే దేవుడు ఏం చేస్తుండేవాడట? మోషే మోకరించిన ప్రతిసారి కూడా ఇప్పుడు నువ్వు నేను ఏ విధంగా మాట్లాడుకుంటున్నామో అలా దేవుని యొక్క స్వరూపముతో దేవుడు మాట్లాడుతుండేవాడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, నిజముగా దేవునికి నువ్వు స్నేహితుడిగా ఉన్నట్లయితే నీవు కూడా అనుభవంలో ఉంటావు. నువ్వు మోకరించి ప్రభు ఎదుట ప్రార్థిస్తున్నప్పుడు నేరుగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీతో ఉన్నట్టుగా నువ్వు అనుభవించగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక 4 విషయాలు చెప్పాను. నిజమైన స్నేహితుడు ఉండవలసినవి 4 విషయాలు. ఈ 4 విషయాలు ఇప్పుడు దేవుడు నీకు స్నేహితుడుగా ఉన్నాడు. దేవుడు నీకు స్నేహితుడుగా ఉన్నాడు. నీవు కూడా దేవునికి స్నేహితుడిగా ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన, దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుళ్ళలో ఈ 4 లక్షణాలు ఉన్నాయా? చెప్పండి. ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఇప్పుడు నీలో ఉన్నాయా? ఉన్నాయా లేదా? మాట్లాడుతలేదు చాలామంది. దేవుడు నిన్ను విడవక ప్రేమిస్తున్నాడు. రెండవది, నీ పాపమంతటిని క్షమించి నీకు రక్షణ ఇస్తూ ఉన్నాడు. మూడవది, తన ప్రాణముని నీ కొరకు త్యాగం చేసి ఉన్నాడు. నాలుగవది, నీతిని నీకు వస్త్రముగా ధరించి నీ ఎదుట ఆయన నిలవబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 4 కూడా ఒక మంచి స్నేహితుడిగా ఉండే దేవునికి ఉన్నాయి. మరి అదే మంచి స్నేహితునికి నీవు ఒక స్నేహితునిగా ఉండాలని ఆశపడుతున్నప్పుడు ఈ 4 కూడా ఎవరికి ఉండాలా వద్దా? మాట్లాడతలేదు. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఉండాలా వద్దా? మొదటిది ఏంటి? ప్రేమ. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఏదో సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవడం, బాధ వచ్చినప్పుడు పారిపోవడం కాదు, కానీ కష్ట సమయంలో కూడా, బాధలో కూడా నీవు నీ స్నేహితుని కలిసి ఉంటేనే అది నిజమైన స్నేహం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా క్షమించేవారిగా ఉండాలా. ఈ లోక స్నేహంలో లేదా ఈ లోకంలో మనుషుల ఎదుట నువ్వు క్షమించే గుణం కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం చాలామంది ప్రేమిస్తున్నాం కానీ క్షమించలేకపోతున్నాం. ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాం కానీ క్షమించలేకపోతున్నాం. కానీ నా దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది, నిజమైన స్నేహము నీలో ఉంటే, నీవే నిజమైన స్నేహితుడు అయితే ఎంత ప్రేమిస్తావు అంతే క్షమిస్తావు. ఇది నా దేవుడు నేర్పుతున్న పాఠం. అది ఒక నిజమైన స్నేహితుడట నిన్ను ఎంత ప్రేమిస్తాడో అంతే క్షమిస్తాడు. నువ్వు తెలుసో తెలియకో చేసిన తప్పులను అంతగానే క్షమిస్తూ తన భుజములపై మోసేవాడు నిజమైన స్నేహితుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా త్యాగం. ఏంటండి? త్యాగం నువ్వు చేయగలగాలి.
దేవుని కొరకు సమయాన్ని త్యాగం చేయగలగాలి. దేవుని మందిరానికి వెళుదము రండి అని కీర్తనకారుడు పాడుతున్నట్టుగా మనం కూడా మనకున్న సమయాన్ని దేవుని కొరకు త్యాగము చేసి ఆయనతో సహవాసములో ఉండగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ అనుభవాలతో నువ్వు ఉంటావో, ఇంకొకటిగా నాలుగోది నిజాయితీగా ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట? కొంతమంది స్నేహము, కొంతమంది ఆ యొక్క భక్తి అనేది మందిరం వరకే పరిమితం అవుతుంది. మందిరం దాటి వెళితే భక్తిలో నిజాయితీ కనబడట్లేదు. మందిరం దాటి వెళితే లేదా మనుషులు ఎదురుగా ఉంటేనే భక్తిలో నిజాయితీ కనబడుతుంది. మనుషులు మరుగవారు ఏం కనబట్టలేదు, నిజాయితీ కనబట్టలేదు, అసలు నిజ స్వరూపం కనబడుతుంది. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ 4 అనుభవాలు మనకు కలిగి ఉంటే మనం కూడా ఒకరికి నిజమైన స్నేహితునిగా ఉండే ఒక అర్హత. అది ఏంటంట? మనం కూడా ఒకరికి నిజమైన స్నేహితులమని ఒక అర్హత. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్నేహంలో ఏముంటుందండి పాస్టర్ గారు అని అంటే, ఈ లోక సంబంధమైన స్నేహంలో ఏముంది నీకు? దేవునితో సహవాసం లేదా స్నేహం చేయాలంటే ఏంటండి అని అంటే, నేను అంటాను, ఈ లోకంలో స్నేహితులతో లేదా ఈ లోక స్నేహితులతో కలిసినప్పుడు నువ్వేం మాట్లాడతావు? నీ కష్టాలు మాట్లాడతావు, అవునా? నీకు కలిగిన బాధ గురించి మాట్లాడతావు, లేదా వాళ్ళని గురించి అడుగుతావు, అవునా కాదా? మాట్లాడతలేదు, అవునంటారా కాదంటారా? మరి దేవునితో స్నేహం అంటే అంతే. దేవుడు నిన్ను అడుగుతాడు, నువ్వు చెబుతావు. నీకున్న కష్టమంతా ప్రభు ఎదుట మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు దేవుని ఎదుట నువ్వు విప్పగలిగితే, ఆయనతో ఒక సహవాసములో నువ్వు ఉండగలిగితే, నా దేవుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను విడువక ప్రేమించడమే కాదు, దుర్దశలో నీకు దేవుడే ఒక సహోదరుడుగా మార్చబడతాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు విడవక ప్రేమించడమే కాదు, నీ తల్లిదండ్రులు సైతం నిన్ను విడిచిపెట్టిన పరిస్థితులు ఉంటాయి. ఎలాంటి పరిస్థితులు? నీ తల్లిదండ్రులు, నీ కుటుంబ సభ్యులు సైతము నిన్ను విడిచిపెట్టే పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను విడవకుండా, ఆయన నీవు ఆపదలో పడకుండా నిన్ను కాపాడుతూ ముందు కొనసాగుతూ, నీ సొంత రక్తము కంటే, నీ తల్లిదండ్రుల ద్వారా వచ్చిన రక్తము కంటే ఆయన రక్తం ఇచ్చిన దేవుడు గనక ఆయన నీ సహోదరుల కంటే ఎక్కువగా నీకు ఉపయోగము సహాయపడతాడని దేవుని వాక్యంలో రాయబడుతుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, నిజంగా ఒక స్నేహితుడు మనకి బాగా అటాచ్ చేయడం అనుకోండి. ఒక స్నేహితులు అనేవారు మనకు బాగా అటాచ్ అయినప్పుడు ఒక్కరోజు వాళ్ళతో మాట్లాడకపోతే ఎలా ఉంటుంది? మాట్లాడుతుండేదా బాబోయ్, మీకు ఎవరికి స్నేహితులు లేరామా? ఒక్కరోజు లేదా రోజులో ఒక్కసారైనా ప్రతిరోజు మాట్లాడే స్నేహితులు ఉన్నప్పుడు, అలాంటి వారితో అనుకోకుండానో లేకపోతే కొన్ని సందర్భాల్లో మాట్లాడలేని పరిస్థితులు వచ్చినప్పుడు మనసు ఎంతో బాధ వచ్చేస్తుంటుంది. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే మాత్రం బాధ రాదు. మరి దేవుడు నీకు నిజమైన స్నేహితుడు కదా, నువ్వు మాట్లాడే సహవాసములు ఉండే సమయం కదా. మరి దేవునితో మా ప్రార్థన చేయనప్పుడు, దేవుని సన్నిధిలో సహవాసమును కోల్పోయినప్పుడు లేని బాధ ఈ లోక సంబంధమైన ఒక వ్యక్తితో లేదా ఈ లోక సంబంధమైన వారితో మాట్లాడినప్పుడు ఎందుకు వస్తుంది? నీ కొరకు రక్తము గార్చిన దేవుడు, నీ కొరకు తన ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు సమస్తమును సమకూర్చిన దేవుడితో నువ్వు మాట్లాడలేనప్పుడు వచ్చి లేని బాధ ఈ లోక సంబంధమైన ఒక వ్యక్తితో, ఒక మనిషితో మాట్లాడలేనప్పుడు ఎందుకు ఆ బాధ కలుగుతుందయ్యా అంటే, మనం దేవుని కంటే ఎవరికి ఎక్కువ ఇచ్చేస్తున్నాం ప్రాధాన్యత? ఈ లోక సంబంధమైన వారికి ఇచ్చేస్తున్నాం, ఈ లోక సంబంధమైన స్నేహితులకి ఇచ్చేస్తున్నాం. అందుకనే మనం దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడడం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మనకు ఒకే రీతిగా ఉన్నాడు.
నువ్వు ప్రారంభంలో నిన్ను ఎలాగైతే ప్రేమించాడో, నిన్ను ఆ యొక్క దేవుని మందిరములో రక్షణలోనికి వచ్చిన అనుభవంలో నిన్ను ఎలాంటి ఆ యొక్క ప్రేమతో నిన్ను ప్రేమించాడో, ఏ విధంగా ఆదరించాడో, ఏ విధంగా నిన్ను బలపరిచాడో, అదే రీతిగా ఇప్పటికీ కూడా ప్రేమిస్తూనున్నాడు, బలపరుస్తూనున్నాడు. మరి ప్రారంభములో ఉన్న ఆ సహవాసం ఈరోజు నీవు ఉన్నావా దేవునితో? ప్రారంభములో ఉన్న ఆ సహవాస అనుభవం ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా? ఆయన నిజమైన స్నేహితుడు గనక అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగా మనల్ని ప్రేమిస్తున్నాడు, సహవాసముతో ఉన్నాడు. మరి నీవు అంటే మనం నిజంగా దేవుని ఎదుట నిజమైన స్నేహితులుగా ఉండడం లేదు. మనం కూడా అవసరాన్ని బట్టి మోకరించే క్రైస్తవులుగా కనబడుతున్నాం. బాధ వస్తే కొంతమంది మోకరిస్తారు, ఏదైనా అవసరంతో వస్తే మోకరిస్తారు. మరి సమయాల్లో అంటే మోకాళ్ళు ప్రార్థన అంటే ఏంటో తెలియదు. మరి నేను అంటాను, నీ కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తావా? నీకు బాధ వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావా? దేవుడు ఏమంటున్నాడంటే ఎల్లప్పుడూ ఎడతెగకుండా ప్రార్థన చేయమంటున్నాడు. ఆయనతో సహవాసం ఎలా ఉండాలయ్యా అంటే, ఆనోకు గారట నడుస్తూ నడుస్తూ పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన ఎలా వెళ్ళిపోయాడు? నడుస్తూ నడుస్తూ పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈరోజు ఇంతమంది భక్తుల గురించి మనం చెబుతున్నాం కదా, వీళ్ళందరూ ఎందుకు ఆశీర్వదించబడ్డారు? వీళ్ళందరూ ఎందుకు గణపరచబడ్డారు? వీళ్ళందరూ ఎందుకు దేవుని ఎదుట నిజమైన స్నేహితులుగా పిలువబడుతున్నారయ్యా అంటే, వీళ్ళు వాక్యమును ఆధారం చేసుకుని వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా, మనకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, మనం కూడా ఆయనకి మంచి స్నేహితులుగా ఉండాలి. అవునా కాదా? ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. నువ్వు ఒక వ్యక్తిని బాగా నమ్మవు, లేకపోతే ఒక వ్యక్తికి లేదా ఒకరిని బాగా నమ్మి నీ సమయం అంతా వాళ్ళకి వెచ్చిస్తున్నావు, నీ సమయం అంతా కూడా వాళ్ళకి వెచ్చిస్తున్నావు. వాళ్ళు నీతో గనక నీ ఉండున్నట్టుగా నువ్వు ఎలాగుంటున్నావు వాళ్ళు కూడా అలా ఉండకపోతే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఎలా ఫీల్ అవుతావు? మాట్లాడతలేదు. ఇప్పుడు నీ సమయమో లేకపోతే మొత్తం వెచ్చించి నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు, వాళ్ళు నువ్వు ఎలా మాట్లాడుతున్నావో లేదా నువ్వు ఏది ఆశించకుండా నువ్వు చేస్తున్న స్నేహం వారిలో లేక స్వబుద్ధి కలిగి ప్రయోజనము కొరకు వారు స్నేహం చేస్తే నీకు ఎలా ఉంటుంది? మన భాషలో చెప్పాలంటే వెన్నుపోటు పొడి చేసి స్నేహితులు అంటారు. ఏంటంట, మనం అందరం కూడా దేవునికి ఇలాగే కనబడుతున్నాం. ఎలాగా? ఎందుకనంటే వాస్తవం అండి. ఎందుకనంటే నచ్చినప్పుడు వాక్యాన్ని అనుసరిస్తాం, నచ్చనప్పుడు వాక్యాన్ని వదిలేస్తున్నాం. నేను చాలాసార్లు చెప్పాను, దేవుడు నిన్ను దీవించునుగాక ఆమేన్ అంటున్నాం. దేవుడు నీలో ఉన్నది సరి చేసుకో అంటే ముఖం ముడుచుకుని వెళ్ళిపోతున్నాం. అది దేవుని యొక్క ఆజ్ఞే, అది దేవుని యొక్క వాక్యమే కదా. మరి ఎందుకు సరి చేసుకోలేకపోతున్నాం? ఎందుకనంటే మనం దేవుని ఎదుట నిజాయితీగా ఉండలేకపోతున్నాం. ఆయన మన దగ్గర నిజాయితీగానే ఉన్నాడు, ఆయన మనతో నిజాయితీగానే ఉంటున్నాడు. నువ్వు నిజాయితీగా ఉండలేకపోతున్నావు. అందుకనే మన స్నేహము దేవుని ఎదుట కనబడడం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఎలా ఉండాలి అని అంటే, నిజమైన స్నేహితుడు మనకున్నాడు, మనం కూడా నిజమైన స్నేహితులుగా ఉండాలి. ఈరోజు ఈ లోక సంబంధమైన స్నేహితులతోనైనా సరే, వారు నీకు నిజముగా నమ్మకంగా వారు నీ స్నేహితులుగా ఉంటున్నప్పుడు నీవు కూడా వారికి ఎలా ఉండాలయ్యా అంటే నమ్మకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఏదో ఆశించి నువ్వు స్నేహం చేయకూడదు. నువ్వు దేవుని ఎదుట ఏ విధంగా ఉంటున్నావో మనుషుల ఎదుట కూడా అలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో సమస్తము రాయబడి ఉంది, సమస్తము గురించి తెలియపరచబడుతుంది. నేను మొన్న ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతంలో అరకు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ముసలావిడ కుర్చీలో కూర్చుని ఉంది.
సాయంత్రం 5-5:30 అవుతుంది. సాయంత్రం 5-5:30 అవుతుంది. బయట అరుగు మీద కుర్చీ వేసుకుని కూర్చుంది. చినుకులు పడుతున్నాయి. ఇంతలో ఆ ముసలావిడ మనడు వచ్చి అంటున్నాడు, మామా వర్షం పడుతుంది లోపలికి రా అని అంటే, ఆ ముసలావిడ ఏముందో తెలుసా, ఉండ్రా సుబ్బయ్య మొత్తానంది మాట్లాడేసి వస్తాను. ఏంటంటే సుబ్బయ్యమ్మ అంటే ఎవరో ఈ అమ్మ ఫ్రెండు, ఈ ముసలావిడ ఫ్రెండు. వర్షం పడుతుంది లోపల రావా అంటే ఆ ముసలావిడ చెబుతుండు, సుబ్బయ్యమ్మ వస్తుంది మాట్లాడతానన్నాను అంటే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆ ముసలావిడ ఆ పెద్ద ఆవిడతో మాట్లాడితే లోపల రాదు. వర్షం పడితే మందిరానికి రాము. వర్షం పడితే మందిరానికి రాము. దేవునికి స్తోత్రం. ఇక మన స్నేహం ఎక్కడుంది? మన స్నేహం ఎక్కడుందండి? ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు అంటే తెలియని వాళ్ళు నిజంగా దేవుని ఎదుట నమ్మకంగా ఉంటున్నారు. ఎలాగంటారా, వాళ్ళు మందిరం దాటి వెళ్తున్నారు అనుకో, ఏం చేస్తారు తెలుసా, ఇలా దండం పెట్టుకుంటారు. ఎందుకని? అమ్మో దేవుడు మందిరం ఉందరా బాబు అని. నువ్వు ఎప్పుడైనా మందిరం గౌరవంగా చూసి వెళ్ళావా? పోనీ ఎప్పుడైనా ఆదివారం సమయాన్ని రావడానికి ప్రయత్నించావా? వాళ్ళు ఇస్తున్న గౌరవం దేవుడికి నువ్వు ఇవ్వట్లేదు. క్రైస్తవులుగా క్రీస్తు బిడ్డలుగా తెలియపరుస్తున్న మనం ఎవరం కూడా దేవుడిని సరిగా పట్టించుకోవడం లేదు. కానీ అన్యులకు దేవుడు అంటే భయం ఉంది, గౌరవం ఉంది. ఈరోజు క్రీస్తు బిడ్డలుగా పిలువబడుతున్న మనం మన స్నేహితుడికి లేదా మన మనిషికి మనోడే కదా అని, ఏటమ్మా మనోడే కదా అని అనుకుంటున్నాం. కానీ దేవుని ఎదుట మనం నమ్మకంగా ఉండలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. మోషే దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. ఆదాము అవ్వలు దేవుని స్నేహితులుగా పిలువబడ్డారు. ఆ యొక్క నోవాహు హనోకు దేవునికి స్నేహితులుగా పిలువబడ్డారు. వారు దేవునితో నడిచారు, వాక్యముతో నడిచారు. మరి నీవు, నీ పేరు నా పేరు కూడా అదే జాబితాలో ఉండాలా వద్దా? ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం కూడా దేవునికి ఎలా ఉండాలా? నమ్మకమైన నిజమైన స్నేహితునిగా మనం ఉండాలి. దేవుడు మన ప్రతి పరిస్థితిలో కూడా మనకు ఆయన తోడుగా ఉంటున్నాడు, సహాయం చేస్తున్నాడు. మన దుర్దశలో నీ కుటుంబం వారు నిన్ను విడిచిపెడుతున్నారేమో కానీ దేవుడు నిన్ను విడిచకుండా ఆయన ప్రతి అవసరతను నీకు అనుగ్రహిస్తూ కాపాడుతూ భద్రపరుస్తూనే వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. మరువగలనా నీ స్నేహము, మరచిలని మలగలనా. మరువగలనా నీ స్నేహము, మరచిలని మనగలనా. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలకరించావు. కన్నీటితో ఉన్న నిన్ను కరుణించి నన్ను పలకరించావు.
మంచిన ఎడారిలోనా మమతలువ కురిపించినావు. మంచిన ఎడారిలోనా మమతలువ కురిపించినావు. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నాకునే నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మర్చిపోయినా ఆయన మనల్ని మర్చిపోకుండా ప్రేమిస్తున్నాడు. నువ్వు ఒకరోజు ఒక అరగంట ప్రార్థన చేయకపోయినా ఆయన ప్రతి క్షణం నిన్ను కంటికి తన యొక్క రెప్పవేయకుండా నిన్ను కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా నేను చెప్పాలంటే మనం చాలా దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడిన వారమే. ఎందుకంటే నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా విడువక ప్రేమించే స్నేహితులు మనం కలిగి ఉన్నాం గనక దేవునికి స్తోత్రం. ఇక పునరుద్ధాన దినాన్ని మరొకసారి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవునికి మంచి స్నేహితులుగా ఉందాం. మనకున్న మంచి స్నేహితులకు మనం కూడా నమ్మకంగా ఉంటూ ప్రభు ఎదుట ఏ విధంగా అయితే నిలబడుతున్నామో దేవుడు మనకిచ్చిన ఈ యొక్క స్నేహం ఎదుట, మన యొక్క బంధాల ఎదుట కూడా అదే నమ్మకంతో నిలబడి దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమీపించి, అయ్యా ఇదిగో తండ్రి, నీ యొక్క శరీరమును నీ రక్తమును మేము పానం చేసి ఉన్నాం. అది మాకు బలమును ఆశీర్వాదమును తెచ్చుటకు నీ కృప దయచేయండి. నానా ఇదిగో తండ్రి, ఎందరైతే ఈ బలలో పాలు పొందలేదో వారందరినీ దయచేసి మన్నించి మరలా వచ్చే నెలలో వారందరూ సిద్ధపడి బలలో పాలు పొందే కృప దయచేయండి. అయ్యా ఇదిగో తండ్రి, బల జరిగించి దాసుని బలపరిచి తప్పకుండా దీవించండి. ఇదిగో తండ్రి, చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము సహాయం మనకున్న లోకమున్న సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తము జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.